కంచి శక్తి మతంలో ఆదిశక్తి అత్యున్నత అంశాల్లో ఒకటి. ఇది అమ్మవారి అష్టదశ 18 శక్తి పీఠాల్లో ఒకటి మరియు కామాక్షి ఆలయం భూమికి లేదా తూర్పు అర్ధగోళానికి కేంద్రంగా కూడా ఉందని నమ్ముతారు. పార్వతీ రూపమైన కామాక్షి ఇక్కడ జన్మించి శివుడిని వివాహం చేసుకున్నారు. కంచిలో కామాక్షి విగ్రహం కూర్చొని ఉంటుంది. ఇది సాంప్రదాయకంగా నిలబడి ఉన్న భంగిమకు బదులుగా శాంతి, శ్రేయస్సును సూచించే యోగ భంగిమ. కామాక్షి దేవత తన 2 చేతులలో చెరుకుగడ్డ, చిలుకను, పాశ మరియు అంకుశాన్ని 5 పువ్వుల గుత్తిని ధరించి ఉంటుంది. అమ్మవారి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతీతి. కాంచీపురంలో చాలా అమ్మవారి ఆలయాలు ఉన్నప్పటికీ ఈ ఆలయం అసాధారణంగా ఉంటుంది. అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపినిగా పూజిస్తారు మరియు పద్మాసన భంగి యోగ ముద్రలో ఉంటారు. అసుర బండాసురుణ్ణి చంపినందుకు జన్మించిన తరువాత దేవి కన్య స్వరూపాన్ని తీసుకొని ఇక్కడ కూర్చుంటుందని ఒక నమ్మకం. విగ్రహం స్వయంభు, ఇది కనిపించింది మరియు సృష్టించబడలేదు అని సూచిస్తుంది. ఆలయంలో అమ్మవారికి 3 స్వరూపాలు ఉన్నాయని నమ్ముతారు. ఇంకా ఆదిశంకరాచార్యులు శ్రీ కామాక్షిదేవి ఆలయంలో శ్రీచక్రాన్ని ఆమె మందిరంలోనే తొట్టి లాంటి నిర్మాణంలో స్థాపించారంట. ఈ గుడిలో ప్రతిరోజు 4 ఆరాధనా సేవలు అందిస్తారు అమ్మవారికి. శ్రీ కంచి కామాక్షమ్మ విశిష్టత విన్నారు కదా, వెళ్ళి దర్శించుకోండి, జన్మను సార్థకం చేసుకోండి.